అగ్రహారంలో భిక్ష. ఈ మధ్యాహ్నం 2:30 నుండి తాము ఈ ఊరికి వచ్చిన కొత్తలో జరిగిన సమాచారాలన్నీ మాతో ప్రసంగిస్తూ కూర్చున్నారు భగవాన్. 3 గంటలైంది. గంభీరం కుప్పన్నగారు ఒక కళ్యాణ పత్రిక తెచ్చి భగవాన్కిచ్చి నమస్కరించారు. భగవాన్ వారితో ఆ పెళ్లి ముచ్చట్లను గురించి కూడా రవ్వంత మాట్లాడి వారు కూర్చోగానే మా వైపు చూసి, గంభీరం శేషయ్య మనమరాలికి కళ్యాణమట, ఆ పత్రిక అదే అని సెలవిచ్చారు. అలాగా అన్నాను. భగవాన్ చిరునవ్వుతో, వీరికి గంభీరం అన్న ఇంటి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అన్నారు. తెలియదే అన్నాను. అక్కన్న మాదన్నల వంశం వీరిది. తన మంత్రులైన అక్కన్న మాదన్నలకు గోల్కొండ పాదుషా ఇచ్చిన బిరుదిది. ఇప్పుడు అదే ఇంటి పేరైంది. కడలూరులో భగవంతస్వామి సమాధి ఉన్నది కదా, ఆ భగవంతస్వామి వీరవంశం వారే అని సెలవిచ్చారు భగవాన్. అలాగా, అయితే భగవంతస్వామి బ్రాహ్మణులా అన్నాను. అవునవును, వారి శరీరాన్ని లక్ష్యం చెయ్యకుండా ఎక్కడో పడి ఉంటే సోమసుందరం పిళ్ళై ఉన్నారే, వాళ్ళ తల్లికి తండ్రి కడలూరులో ఉన్నారు. అప్పుడు వారు వీరిని చూసి తమ ఇంటికి తీసుకుని వచ్చి ఉంచుకున్నారు కనుక వారింట్లోనే సమాధయ్యారు. ఈ కుప్పన్న వాళ్ళంతా వారున్నంతకాలం వారిని ఆశ్రయించుకుని ఉండేవారు. వారు పోయిన వెనుక నన్ను పట్టుకున్నారు. వీరు గంభీరం శేషయ్యకు అన్న కుమారులను తెలుసును కదా అన్నారు భగవాన్. అది తెలుసును, వీరు ఆంధ్రులు కదా. అయ్యడు శబ్దం వచ్చింది ఎందుకో అన్నాను. అదా, వీరంతా చాలా కాలంగా ఈ దేశంలోనే ఉంటూ ఉండడం వల్ల ఆ శబ్దం వచ్చింది. కొన్ని తరాలుగా ఉంటున్నారట. నేను గురుమూర్తంలో ఉండగా శేషయ్యరు అన్న కృష్ణయ్యరు ఈ ఊరిలో సాల్ట్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. నేను గురుమూర్తం నుంచి వచ్చి అయ్యంకులం అనే కోనేటికి ఎదురుగా ఉన్న అరుణగిరినాథ రామాలయంలో కొన్నాళ్ళున్నాను. అప్పుడు ఒక రాత్రి అగ్రహారంలోకి భిక్ష నిమిత్తం వెడితే ఆ కృష్ణయ్యరింట్లో చాప మీద నలుగురు కూర్చుని మైనపువత్తి దీపం పెట్టుకుని చీట్లపేక ఆడుతున్నారు. నేను చెయ్యి తట్టేసరికి ఉలిక్కిపడి అంతా లేచారు. కృష్ణయ్యరు సిగ్గుపడుతూ ఆ సరంజామా అంతా గబగబా తీసివేసి అన్నం కలిపి తెచ్చి భిక్ష పెట్టారు. అప్పుడు వారెవరో నాకు తెలియదు. శేషయ్యరు వచ్చిన వెనుక ఆయన మా అన్నే అని చెప్పారు. అయ్యో, స్వామి భిక్షకు వస్తే పేకాడుతూ కూర్చున్నామే అని వారెంతో నొచ్చుకున్నారట. ఆ వెనుక వారు పేకాడమే మానివేశారన్నారు భగవాన్. అక్కడ ఉండగా భగవాన్ స్వయంగానే భిక్షకు వెళ్ళేవారన్నమాట అన్నాను. అవును, రాత్రి వెళ్ళేవాడిని. 1898 ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్కడికి వచ్చాను. రాగానే నా దారి నాది, నీ దారి నీవు చూసుకోమని చెప్పి పళనిస్వామిని కూడా పంపేశాను. కానీ వారు తిరిగి సాయంకాలానికే నా వద్దకు వచ్చి చేరారు. అయితేనేమి, నేను భిక్షకు పోతూనే ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు పగలు కూడా వెళ్ళేవాడిని. రాత్రిలో స్వామి భిక్షకు వస్తారని అంతా లాంతర్లు వాకిట్లో పెట్టుకుని కూర్చుండేవారు. శేషయ్యర్ అన్న కూడా అలాగే నా రాకకి ఎదురు చూస్తూ కూర్చునేవారు. అక్కడ ఒక్క నెల కాబోలు ఉన్నాను. అగ్రహారానికి సామీప్యం కావడం వల్ల గుంపు జాస్తి అయింది. ఈ ఉపద్రవం అంతా మనకెందుకని కొండ మీదకి వెళ్ళాను. ఆ రోజుల్లో భిక్షకు వెళ్ళడం అంటే భలే హుషారుగా ఉండేది. అంతా అన్నం కలిపి చేతిలో ముద్దలు వేసేవారు. 2-3 ముద్దలు వేయించుకుని తినేవాడిని. 4-5 ఇళ్లలో తినేసరికి కడుపు నిండేది. వెళ్ళిపోయేవాడిని అని సెలవిచ్చారు భగవాన్. మిగతా వారంతా అయ్యో, మన ఇంటికి రాలేది అని అనుకునేవాళ్ళేమో అన్నాను. అందుకే మరుదినం ఆ పక్కకి పోయేవాడిని. మొత్తం మీద అగ్రహారంలో ఒక్క ఇల్లు కూడా బాకీ ఉండదనుకుంటాను అని భగవాన్ అంటే, ఆ గృహస్థులు ఎంత పుణ్యం చేశారో అన్నాను. అవునన్నట్టు తల ఊపి మౌనం వహించారు భగవాన్.